ఇవి బాస్కెట్ కీ చైన్స్ అండి. ఇది ఒక డిఫరెంట్గా ఉంటుంది మోడల్. అలాగే ఇది కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఇలా స్క్వేర్ కాకుండా ఇలా ట్రయాంగిల్ లాగా ఇలా ఉంటుంది. ఇది స్క్వేర్ బాస్కెట్ కీ చైన్. ఇప్పుడు మనం ప్రిపేర్ అన్నది ఇలా స్క్వేర్ బాస్కెట్ మనం ప్రిపేర్ అన్నది ఎలా అన్నది చూద్దాం. ఇప్పుడు ప్రిపేర్ స్టార్ట్ అండి. ఇప్పుడు ఇలా మనం చైన్స్ అనేది ఫస్ట్ నాట్ వేసుకున్నాం. తర్వాత చైన్స్ అనేది మనం 10 వేసుకుంటున్నాం. 2 3 4 5 6 7 8 9 10 ఇలా మనం 10 చైన్స్ అన్నది వేసుకున్నాం. ఇప్పుడు మనం స్టార్టింగ్ ఒక లేయర్ ఇలా వేసుకొని సెకండ్ దాంట్లో నుంచి ఈ 3 లేయర్స్ వస్తాయిగా ఇందులోంచి తీయడం. సేమ్ ఈ 10 చైన్స్కి కూడా మనం ఇలా ఈ లేయర్స్ వేసుకొని చక్కగా మనం అడుగు భాగం అన్నది మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం. ఇది స్టార్టింగ్ నుంచి ఈ ఎండింగ్ వరకు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మనం వేసేసుకుంటాం. ఇప్పుడు మనం కంప్లీట్ ఈ చివరి వరకు వచ్చేసాం. మళ్ళీ ఇప్పుడు మనం ఈ రౌండ్ మళ్ళీ మనం రౌండ్ తిప్పడం. ఈ బాస్కెట్కి ఈ చివరి దానిలో నుంచి మనం ఇలా లేయర్స్ వేసుకొని మనం ఇలా రౌండ్ తిప్పుకుంటున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడ చివరి వరకు కూడా మనం ఈ రౌండ్స్ అన్నది ఈ రౌండ్ షేప్ని ఇక్కడ వరకు తీసుకొస్తాం. మనం ఈ చివరి వరకు వచ్చేసాం. ఈ చివరికి వచ్చిన తర్వాత దీన్ని ఇలా మనం కలుపుకోవాలండి. ఈ రెండింటిని కూడా మనం ఇలా జాయిన్ చేసాం. జాయిన్ చేశాక మళ్ళీ ఒకటి. ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్ అన్నది మనం బిగించేయాలి. ఇదంతా కూడా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు సేమ్ ప్రాసెస్తో ఒక లైన్ బిగిన్ అవుతుంది. అలాగే ఈ స్టెప్ బై స్టెప్ మనం అడుగున 10 చైన్స్ వేసాం కదండి. అలాగే 10 స్టెప్స్ కూడా మనకి ఈ బాస్కెట్ అన్నది ఇక్కడి నుంచి ఇక్కడికి 10 స్టెప్స్ మనం ఇలా దీనికి మనం ఇలా అల్లేసుకుంటాం. మనం ఇప్పుడు ఈ 10 1 2 3 4 5 6 7 8 9 10 లేయర్ అన్నది మనం వేస్తున్నామండి స్టెప్. ఇది మనం ఎక్కడైతే తీసుకున్నామో అక్కడికి మనం ఎండ్ చేసుకోవాలి. ఇలా మనం ఎండ్ చేసుకొని మనకు బాస్కెట్కి నాడాలు ఉంటాయి కదండి, అవి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకుంటాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 నేను 12 అయితే ఇలా చైన్స్ తీసుకున్నాను. చైన్స్ తీసుకొని 1 2 సెకండ్ దానికి మనం ఇలా జాయింట్ చేసుకుంటాం. ఇలా ఒకటి ఇట్లా హ్యాంగ్ అయితే రెడీ అయింది. మళ్ళీ సేమ్ ఇటువైపు దానికి కూడా మనం సేమ్ అలాగే మనం ప్రిపేర్ చేసుకుంటాం. దీనికి స్ట్రైట్గా మనం మళ్ళీ ఇంకొక హ్యాంగ్ని మనం ప్రిపేర్ చేసుకుంటాం. ఇలా 12 చైన్స్ వేసేసుకున్నాం. 1 2 ఇలా రెండు హ్యాంగ్ అయితే మనం ప్రిపేర్ చేసుకున్నాం. మనం ఎక్కడికైతే తీసుకున్నామో అక్కడికి మనం ఎండ్ చేసేసుకోవాలి. ఇలా మనం ఎండ్ చేసుకొని ఒకటైతే ఇలా నాటు వేసేసుకోవాలి. మనం ఇలా సిజర్ అన్నది మనం కట్ చేసేసుకొని మనం ఎక్కడా కూడా మనం ఇలా థ్రెడ్స్ కనిపించకుండా మనం నాటు వేసేసుకోవాలండి. నాటు వేసేసుకుంటే ఇలా నీట్గా అన్నది మనకు ఫినిషింగ్ అన్నది నీట్గా వస్తుంది. ఈ కొంచెం కూడా మనం ఇలా కట్ చేసేసుకోవాలి.
ఇది మనం ఇప్పుడు మనకు ఇది లోపలికండి, ఇలా మనం బయట సైడ్ కనిపించేది ఇలా ఉంటుంది. సో మనం బాస్కెట్ అయితే మనం రెడీ చేసుకున్నాం. చూడండి చక్కగా ఫినిషింగ్ ఎంత బాగుందో నీట్గా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మోడల్తో మీకు ప్రిపేరింగ్తో మళ్ళీ కలుద్దాం. ఇవి బాస్కెట్ కీ చైన్స్. దీనికి మళ్ళీ మనం ఎంబ్రాయిడరీ లాగా థ్రెడ్ వర్క్ కూడా చేసామండి. ఈ బాస్కెట్కి కూడా మనం అలాగే చేసాం, కానీ దీనికన్నది మనం ప్లెయిన్గా ఇలా ఉంచేసాం.